అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే జరుగుతున్నాయి. ఈ సేల్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ డీల్స్ అయితే ఉన్నాయి. మీకు సూపర్ డీల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ డీల్స్ అయితే మిస్ అయితే చేసుకోకండి. మీరు ఒకవేళ ఈ యొక్క ప్రొడక్ట్స్ చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అంత మంచి డీల్స్ అన్నమాట. ఫస్ట్ ఒక టీవీ తీసుకోవాలి, అది కూడా ఓఎల్ఈ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్. మీ బడ్జెట్ అనేది ఒక నియర్ బై 79,000 80,000 అయితే అనుకోండి. 80,000లో ఉన్నది అనుకుంటే ఎల్జీ ఓఎల్ఈ టీవీ అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఓఎల్ఈడి మీద ఎంత ఆఫర్ అయితే వస్తుంది తెలుసా? 15,510 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది. ఎలా వస్తుందంటే కూపన్ ఆఫర్ అనేది మనకు వచ్చేసరికి 4,510 రూపీస్ ఇస్తున్నట్లయితే ఎస్బీఐ కార్డు యూజ్ చేసే మీకు ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా 11,000 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి అయితే చెప్తున్నాను, ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే దానికి మళ్ళీ ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ క్యాన్సిల్ అయితే చేసుకోలేరు, అది మాత్రం గుర్తుంచుకోండి. కంపల్సరీ మనకు పేమెంట్ అనేది ఎక్స్ట్రాగా వేస్తాడు క్యాన్సిల్ చేసుకున్నామా కూడా. అండ్ ఫుల్ పేమెంట్ చేసే 2,000 రూపీస్ మాత్రం వస్తుంది. అందుకే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అది కూడా 11,000 అయితే మనకు ఈఎంఐ అయితే ఆఫర్ అయితే వస్తుంది. టోటల్గా 15,510 రూపీస్ తగ్గిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 79,981 రూపీస్కి అయితే వస్తుంది. సూపర్ డీల్ భయ్య. ఈ యొక్క టీవీ అనేది లక్షకు ఎబో అయితే ఉంటుంది. మంచి 55 ఇంచెస్ టీవీ చూడాలి అనుకుంటే ఈ టీవీ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మరొకటి అయితే ఉంది. ఇది మొబైల్లో అయితే ఉంది. మొబైల్లో ఎక్సలెంట్ డీల్ అనమాట. ఎందుకంటే లాంచ్ చేసినప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది బేస్ వేరియంట్ 8GB 256GB అది 38,000 దాకైతే లాంచ్ అయితే చేశారు. కానీ ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అయితే ఉందో తెలుసా? మనకు హార్నర్ యొక్క మొబైల్ అనమాట. దీని యొక్క ప్రైస్ అనేది 28,999కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ కూపన్ ఆఫర్ 6,000 అయితే ఇస్తున్నారు. కానీ ఎస్బీఐ కార్డు ద్వారా కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటే 1,500 అయితే వస్తుంది. డైరెక్ట్ పేమెంట్ చేస్తే 500 రూపీస్ మాత్రమే అయితే వస్తుంది. సో ఈ యొక్క ప్రైస్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే 21,500 రూపీస్లో ఈ యొక్క 8GB 250GB అయితే వస్తుంది. అండ్ 12GB అండ్ 512GB స్టోరేజ్ తోటి 23,500 రూపీస్లో అయితే వస్తుంది. ఎక్సలెంట్ డీల్. ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో పేస్ట్ అయితే చేశాను నేను నైట్ నుంచే. ఒక్కసారి మీరు మొబైల్ తీసుకోవాలి అది అనుకుంటే 21,000లో ఉన్నారు అనుకుంటే ఈ యొక్క మొబైల్ ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి అయితే ఉంది, S22 అల్ట్రా కూడా అయితే ఉంది. ఇది అబోవ్ 1,30,000కి అయితే లాంచ్ అయితే చేశారు. ప్రస్తుతానికి 84,399కి అయితే మనకు ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. కూపన్ ఆఫర్ 8,000 ఇచ్చినట్లయితే ఎస్బీఐ కార్డు ద్వారా యూజ్ చేస్తే 2,000 అయితే ఇస్తున్నారు. సో టోటల్గా 10,000 ఆఫర్ అయితే వస్తుంది. అప్పుడు మనకి ఇది 74,399కి అయితే వస్తుంది. సో ఇదొకటి కూడా మంచిదే. S22 అల్ట్రా కూడా తీసేసుకోవచ్చు. మంచి మొబైల్, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఐఫోన్ 15 కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీది మనకు లాంచ్ అయింది 80,000కి అయితే అట్లా లాంచ్ అయితే అయింది. ఇప్పుడు మనకు 66,000కి అయితే వస్తుంది. అండ్ కూపన్ ఆఫర్ ఎస్బీఐ కార్డు ద్వారా మీరు యూజ్ చేస్తే 2,000 రూపీస్ తగ్గి 64,000 రూపీస్లో అయితే వస్తుంది. ఇది కూడా సూపర్ డీల్. మళ్ళీ రాదు, ఖచ్చితంగా మీకు 80,000లో అయితే పెరుగుతుంది ఈ యొక్క డీల్స్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ డీల్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ ట్యాబ్ S6 లైట్ అయితే ఉంది. ఇది మనకు 20, 22, 21 ఇలా అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ అనేది ఇట్లా మనకు చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకు ఎస్బీఐ కార్డు యూజ్ చేసినట్టయితే 16,499కి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా అయితే దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో వేశాను. మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డీల్స్ అనేవి మీకు వేస్తూనే ఉంటాను. అలాగే షామీ నుంచి ప్యాడ్ 6 అనే మనకు ఒక ట్యాబ్ అయితే ఉంది. ఆ ట్యాబ్ కూడా మనకు 29,000 30,000లో అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మనకు 23,000లో అయితే ఆఫర్ అయితే నడుస్తుంది. ఎస్బీఐ కార్డు యూజ్ చేసినట్లయితే దాని మీద కూడా లుక్ అయితే వేసుకోవచ్చు. హైసెన్స్ సొనోడో E7K Pro అనే ఒక టీవీ అయితే ఉంటుంది. ఇది విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది. ఈ టీవీ 55 ఇంచెస్. దీని మీద మనకు ఒక కూపన్ ఆఫర్ 1,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆఫ్టర్ డీల్ అంటే బ్యాంక్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత 43,399కి అయితే వస్తుంది. దీని మీద కూడా లుక్ అయితే వేయచ్చు. మీకు విడా ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే అనుకున్నట్లయితే ఒక 2,000 పెట్టి మీరు అమెజాన్ Fire TV స్టిక్ తీసుకున్నా కానీ మీకు ఓటీటీ అప్లికేషన్స్ అయితే వస్తాయి. ఎవరైతే బడ్జెట్లో చూస్తున్నారో అనుకుంటే ఈ యొక్క టీవీని అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎల్జీ 55 ఇంచెస్ UR సిరీస్ అయితే ఉంది కదా, దాంట్లో మనకు 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది అండ్ 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది. మనకు 55 ఇంచెస్ మీద అండ్ 43 ఇంచెస్ మీద రెండింటి మీద 500 కూపన్ ఆఫర్ అయితే వస్తుంది.
అండ్ మిగతా ఎస్బీఐ కార్డ్ అవన్నీ యూజ్ చేసినా కానీ మనకు ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా చూసుకుంటే 3,000 ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా అయితే వస్తున్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత 55 ఇంచెస్ టీవీ 42,990కి వస్తున్నట్లయితే 43 ఇంచెస్ 4K ఎల్ఈడి టీవీ 29,990కి అయితే వస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసే టీవీ. ఎల్జీ ఒక మంచి బడ్జెట్ అండ్ బ్రాండెడ్ టీవీ కావాలనుకుంటే ఈ టీవీ కూడా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మనకు TCL 55 ఇంచెస్ మనకు క్యూరీ టీవీ అయితే ఉంది కదా, దాని మీద కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు. అండ్ కూపన్ ఆఫర్ 2,000 అయితే ఉంది. అండ్ 2,000 మనకు డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఎస్బీఐ కార్డ్ ద్వారా 2,000 అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే 3,000 అయితే ఉంది. తర్వాతకి ఆఫ్టర్ అన్ని కటింగ్ పోయిన తర్వాత మనకు 39,990కి అయితే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే ఐసెన్స్ నుంచి 43 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి టీవీ అయితే ఉంది. ఇది జస్ట్ మనకు బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ తీసేసిన తర్వాత 26,999కి అయితే వస్తుంది. జస్ట్ నేను ఇప్పుడే మనకు ఒక సామ్సంగ్ నుంచి ఒక మంచి 4K ఎల్ఈడి టీవీ అయితే వేశాను. ఎవరైతే ఒక 65 ఇంచెస్ టీవీ ఈ బడ్జెట్ కేటగిరీలో చూస్తున్నారనుకుంటే ఆఫ్టర్ కూపన్ ఆఫర్ 2,000 అండ్ బ్యాంక్ ఈఎంఐ కాకుండా మనకు 7,750 ఈఎంఐ అయితేనేమో 9,000 మనకు ఈ యొక్క ఆఫర్ అయితే వస్తుంది. టోటల్గా అవన్నీ కట్ చేసిన తర్వాత 74,990 రూపీస్కి అయితే ఈ టీవీ అయితే వస్తుంది. 65 ఇంచెస్ టీవీ. సో మంచి టీవీ. ఈ టీవీని కూడా మీరు అయితే ఒకసారి అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకు ప్రస్తుతానికి అయితే కూపన్ ఆఫర్స్ అయితే ఇచ్చి బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ అది కూడా ఒక బ్రాండెడ్ లుక్లో కావాలి అనుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ 4 అయితే ఉంది. ఇది మనకు 10,000 12,000 అవుతుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే 8,000 ఎబోలో అయితే వస్తుంది. 8,200 300 ఇలా అయితే ఉందన్నమాట ప్రైస్. ఒకసారి చెక్ చేయండి, మన డీల్ ఛానల్లో వేశాను. ఫస్ట్ మీరు చెప్పాను కదా మన డీల్ ఛానల్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరైతే జాయిన్ అయితే అయిపోతారు. వెంటనే జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఇంకొకటి మనకు అమేజ్ ఫిట్ అనేది ఉంటుంది. పాప్ 3S అని స్మార్ట్ వాచ్. ఇది కూడా నేను మన డీల్ ఛానల్లో వేశాను. 3,749 రూపీస్కి అయితే 3,799కి అయితే వస్తుంది. ఇది మినిమం 5,000 6,000లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రైస్ అనేది తగ్గింది. ఒక్కసారి దాని మీద కూడా లుక్ అయితే వేయండి. అలాగే గ్రీజర్ కూడా ఒక ఏవో స్మిత్ 55 లీటర్స్ అయితే ఉంది. ఇది మనకు 10,000 12,000 అబోలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు 8,200 రూపీస్లో వస్తుంది విత్ ఎస్బీఐ కార్డు యూజ్ చేసినట్లయితే. అండ్ అలాగే ఇంకోటి వాషింగ్ మిషన్ అయితే ఉంది. సామ్సంగ్ 8 kg 5 స్టార్ రేటింగ్ కలిగిన సామ్సంగ్ వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇది 19,000 20,000 21,000 ఎబోలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు 16,800కి అయితే వస్తుంది. ఒక్కసారి దీని మీద లుక్ అయితే వేయండి. మీ దగ్గర ఎస్బీఐ కార్డు యూజ్ చేసుకుంటే బెస్ట్ ఆఫర్ అయితే పొందండి. ఇంకోటి 9 kg సామ్సంగ్ నుంచే మనకు అయితే ఉంది. ఇది అబౌవ్ 35,000 36,000 అయితే ఉంది. ఇప్పుడు మనకు 31,990కి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు ఏసీ గురించి చూస్తున్నారంటే ఏసీ వచ్చేసరికి 1.5 టన్ కలిగిన 5 స్టార్ రేటింగ్ కలిగిన పానాసోనిక్ అయితే ఉంది. ఇది 39,990కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది, 44,000 అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రైస్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. ఒక్కసారి దాని మీద లుక్ అయితే వేయండి. ఇవి డీల్స్ ఇంకా టీవీ డీల్స్ కూడా అయితే ఉన్నాయి. కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది వీడియో. అండ్ ఫస్ట్ మనం టెలిగ్రామ్ డీల్ చాలా జాయిన్ అయితే అవన్నీ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఇక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. క్యూఆర్ కోడ్కి స్కాన్ అయితే చేయండి, జాయిన్ అయితే అయిపోతారు వెంటనే.